హలో గాయస్, మనమైతే లాస్ట్ వ్లాగ్లో విజయవాడ నుంచి రాజమండ్రి రూట్లో అయినాం కదా. అక్కడి నుంచి అయితే మేము తాళేపాలెం స్టార్ట్ అయిపోయినాం మా పిన్ని వాళ్ళ ఇంటికి స్టే చేయడానికి. సో అక్కడికి వెళ్ళంగానే నేనైతే ఏ వీడియోస్ తీయలేదు. సో మేము వెళ్ళంగానే పండుకున్నాం. మార్నింగ్ లేవగానే మేమైతే పొలం దగ్గరికి వచ్చేసినాము మాది. సో ఇక్కడైతే వ్యూ చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ అయితే. మార్నింగ్ 6:37కి అట్లా వచ్చినాం మేము పొలం దగ్గరికి. సన్ రైజ్ అయితే క్రేజీ ఉంది మార్నింగ్ పొలం దగ్గర. వీడియో మొత్తం కొంచెం కూడా మిస్ చేయకుండా చూడండి, మా జర్నీ మొత్తం చూపిస్తాయి ఈ వీడియోలో. ఆడు గెలికిండో లేదో ఇడు గ్యాప్లు ఎక్కుతా అంటుండే. సో ఈ పోరోడు అయితే కనిపిస్తుండగా తీట పురుగు మాకన్నా డబల్ ఆడు ఇంతంత లేడు చెట్టు ఎక్కుతున్నాడు, ఎట్లా ఎక్కుతుండు పురుగు వాకినట్టు. ఇంకా పైన నుంచి ఈడు సపోర్ట్ చేస్తుండే ఇంటికి. తమ్ముడు కనిపిస్తుంది కదా, ఆయనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుండే ఫస్ట్. మొన్నదాకా వీడియోస్ చేసిండు. ఆ లక్ ఏం చేసిందంటే యూట్యూబ్లో ఆయన అకౌంట్ ఓపెన్ చేసి ఏదేదో వచ్చింది, అకౌంట్ అయితే పోయింది. కంటెంట్ లేకపోయినా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తుండే పాప వాడు. మెయిన్లీ ఇదైతే తెలుసు కదా, వరి పొలం మా బాబాయ్ పండించిండు. ఇదైతే దీని నుంచే మనకి రైస్ వచ్చేది. ఇదైతే చాలా అంటే చాలా ప్రోటీన్. ఊర్లలో అయితే ఇదే తింటారు, లావు ఉంటాయి బియ్యము. ఇవే మనకి పాలిష్ చేసి అయితే అమ్ముతారు రైస్, కానీ పాలిష్ చేయకుండా తింటేనే చాలా అంటే చాలా హెల్తీ ఉంటుంది. ఊర్లో తెలుసుగా ఎంత గట్టిగా ఉంటారో. సో గాయస్, ఇవైతే తెలుసుగా గుమ్మడికాయలు అంటారు, ఇంటి బయట కడతారు చూడు, అవే ఇవి. సో మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం, లొకేషన్ మొత్తం చూసుకున్నాము. చాలా కూల్ ఉంది లొకేషన్ మాత్రం. తీట పురుగు. ఇదైతే పొలం వ్యూ మొత్తం ఇది. సో మేమైతే ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. గాయస్, మేమైతే ఇప్పుడే మా పిన్ని వాళ్ళని ఎక్కించుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాము. ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది, సేమ్ మినీ తిరుపతి. సో మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంట్రీ అయినాం, రాయుడుపాకలు. ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. లోపల దర్శనం కూడా అయిపోయింది మాకు ఇప్పుడే. గాయస్, మేమైతే ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికి వచ్చి హెల్మెట్స్ బైక్స్ అయితే క్లీన్ చేసుకున్నాము. సో మేము ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాం. మేమైతే ఇప్పుడే రంప వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయినాము. మేము వెళ్ళే దారిలోనే మా మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో అక్కడ ఆగి మేమైతే ఆ పెద్ద బ్యాగ్ పెట్టేసి మేము చిన్న బ్యాగ్లో మాకు కావాల్సిన ట్రాక్స్ టీషర్ట్స్ అయితే క్యారీ చేస్తాము. మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో మనకి కోరుకొండ కనిపిస్తుంది. పైన టెంపుల్ ఉంటుంది, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన టెంపుల్ ఇది. 700 to 800 years హిస్టరీ. మీరు ఎప్పుడన్నా ఆంధ్రాకి వస్తే పక్కా విజిట్ కాండి. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే చెరువు ఉంది కదా, మా డాడీ వాళ్ళకి ఇక్కడ మెమొరబుల్ డేస్ ఉన్నాయి. స్కూల్ ఏజ్లో స్కూల్ బంక్ కొట్టి ఇక్కడ స్విమ్మింగ్ చేసేటోళ్ళు అంట మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. మాకు కూడా దీంట్లో స్విమ్ చేయాలనిపించింది, కానీ రంప వాటర్ ఫాల్స్ దగ్గర తొందరగా చీకటి అవుతుందంట. సో అందుకే ఆగకుండా వెళ్ళిపోయినాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పక్కా స్విమ్ చేస్తాం దీంట్లో. రంప వాటర్ ఫాల్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే 60 kilometers ఉంది. అండ్ కాకినాడ నుంచి కూడా సేమ్ 60 kilometers ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే ఒక 70 ఉంటుంది. మేమైతే నాన్ స్టాప్ వెళ్ళిపోయినాము. చాలా అంటే చాలా లేట్ అయింది కాబట్టి 5 o'clockకి క్లోజ్ చేస్తారంట అక్కడ. మెయిన్లీ మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఇది మొత్తం అడవే ఉంటుంది. ఆపోజిట్ వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా దిడ్డంగా వస్తారు మొత్తం. ఇంకా గాయస్, మనకి ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా కావాలన్నా మన ఇంటి దగ్గర నుంచే క్యారీ చేయండి. ఇక్కడైతే ఏం దొరకవు. 20-30 kilometers డిస్టెన్స్లో మనకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో అక్కడే ఆగి తీసుకోండి, అదే బెటర్ మనకి. ఈ లొకేషన్ అయితే మనకి వెళ్ళేటప్పుడు రిటర్న్లో చూపిస్తా. మెయిన్ రంప వాటర్ ఫాల్స్ ఇదే అనుకుని చాలామంది ఇక్కడనే టైం వేస్ట్ చేస్తారు. మెయిన్లీ ఇదైతే రంప వాటర్ ఫాల్స్ కాదు, పైన నుంచి వచ్చే వాటర్ కిందికి వస్తాయి. సో ఇంకా మనం అక్కడి నుంచి 20-30 kilometers వెళ్ళాలి. గాయస్, అసలు ఏమైందంటే మేము వెళ్ళే దారిలో ఒక బ్రదర్ కనిపించిండు. ఆయన అడిగినాము ఇంకెంత దూరం ఉందని. ఆయన ఏమన్నాడు అంటే, బ్రో అక్కడికి వెళ్ళకండి, ఒక డాక్టర్ అయితే చనిపోయినంట రీసెంట్గా, అక్కడ క్లోజ్ చేసినారు. నేనే వెళ్ళి డిసప్పాయింట్ అయ్యి వచ్చేసిన, అంత దూరం వెళ్ళినా, ఇక్కడ 10-15 kilometers ఉంటుంది డిస్టెన్స్ అని చెప్పి ఆయన అన్నాడు. ఆ ముంగట ఉండడు కదా ఆయననే, నిఖిల్ రాజ్ మాట్లాడుతున్నా ఆయనతోని. సో మేమైతే ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తాం లొకేషన్. మా బైక్స్ అయితే అక్కడ పార్క్ చేసినాం చూడండి, బ్యాక్ సైడ్ కొంచెం లోపలికి పార్క్ చేసుకోండి. ఇక్కడ పెద్ద పెద్ద టర్నింగ్స్ ఉంటాయి, ఫాస్ట్గా వస్తారు. పైన లొకేషన్ కన్నా కింద లొకేషనే బాగుందని ఆ బ్రదర్ అయితే అంటుండే. మరి మనం కూడా పోయి చూద్దాం కిందకి. సో దిగేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా దిగాలి, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది. గైస్, మెయిన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడికైనా ప్లేస్ని నేచర్ని అయితే ఖరాబ్ చేయకండి. ఇడైతే చెత్త చేసారు మొత్తం.
కానీ వాటర్ ప్లేస్ అయితే చాలా బాగుంది. గైస్ మేమైతే ఇక్కడ వాటర్లో కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇంకా ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. వాటర్ అయితే మస్తు క్లీన్ ఉన్నాయి, ఐస్ వాటర్ లెక్కనే ఉన్నాయి, అయితే అంత కూల్ ఉన్నాయి. వాటర్ ఫ్లోటింగ్ అయితే మస్తు వస్తున్నాయి. ఈ నుంచి 3 రూట్స్ నుంచి వస్తున్నాయి వాటర్ ఫ్లోటింగ్. అగో రైట్ సైడ్, ఈ మిడిల్, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి. గాయస్ ప్లేస్ అయితే క్రేజీ ఉంది. మేము అనుకున్న ట్రిప్లో డే 2 ప్లాన్ అయితే ఇదే, రంప వాటర్ ఫాల్స్. గాయస్ మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. 5కే చీకటి అయిపోతుంది చాలా ఇక్కడ. మళ్ళీ అడవి ఉంటుంది కాబట్టి మేము జల్దీ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే పోయేటప్పుడు ఈ వ్యూ చూపించిన కదా, సో రిటర్న్లో ఇట్లా ఉంటుంది మనకు వ్యూ, సన్సెట్. సో గాయస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ విత్ నెక్స్ట్ వ్లాగ్.